నమస్తే. పశ్చిమ బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి పరిపాలనని పరుగులు పెట్టిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రాక్షస సంహారం జరుగుతోంది. బోర్డర్ల ఫెన్సింగ్ ప్రక్రియ చాలా యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. మరొక పక్క ఇక్కడి నుంచి అక్రమంగా తిష్ట వేసుకుని కూర్చున్నటువంటి చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా యుద్ధ ప్రాతిపదికన డిపోర్ట్ చేస్తున్నారు. 3D ఫార్ములాతో డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్, ఈ 3D ఫార్ములాతో సువేందు అధికారి పరిపాలనని పరుగులు పెట్టిస్తున్నారు. సిన్సియర్ ఆఫీసర్లకి అవకాశం ఇస్తున్నారు. వెనకబడిపోయినటువంటి డెవలప్మెంట్లో వెనకబడిపోయినటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఈ రోజున అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి చాలా వేగంగా వడివడిగా అడుగులు ముందుకు పడుతున్నాయి. దీంట్లో భాగంగానే కొన్ని ఇండస్ట్రీస్ని తీసుకురావడానికి కూడా, పరిశ్రమలను తీసుకురావడానికి కూడా ప్రయత్నం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు, దాని ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పటి వరకు చూద్దాం. నాతో స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు, పేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్కారం. రాజు గారు, రెండు జరుగుతున్నాయి. ఒకవైపు రిపేర్ జరుగుతోంది. ఏదైతే లాస్ట్ 15 ఇయర్స్లో మమతా బెనర్జీ చేసి వదిలేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, వాళ్ళకు ఒకవైపు బుద్ధి చెబుతున్నారు. నిన్ననే ఒక 2 FIRలు కూడా నమోదయ్యాయి. ఒకటి మమతా బెనర్జీ పైన, ఇంకొకటేమో అభిషేక్, వాళ్ళ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పైన. అతని మీద 2, మమతా బెనర్జీ పైన 1. ఏంటి అసలు వీళ్ళు సర్వైవ్ అవుతారా? ఈ పార్టీ ఉంటుందా లేకపోతే మునిగిపోతున్న నావా అంటున్నారు చాలామంది. అంటే మనము వెస్ట్ బెంగాల్ హిస్టరీ చూసుకుంటే అండి, ప్రజలు అక్కడ ఉండేవాళ్ళు 2 టర్మ్స్, 3 టర్మ్స్, 4 టర్మ్స్ ఇస్తారనమాట. అంటే వాళ్ళకి పేషెన్స్ లెవెల్ చాలా ఎక్కువ బెంగాల్ ప్రజలకి. కానీ రీజనల్ పార్టీకి ఎప్పుడైనా సరే 1 టర్మ్ ఆర్ 2 టర్మ్స్ వాళ్ళు మళ్ళీ రాలేదనుకోండి, ఆ పార్టీ డిసింటిగ్రేట్ అయిపోతుంది. మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, అక్కడ ఆల్రెడీ నిరసన సెగలు మొదలయ్యాయి. టీఎంసీలో చాలామంది ఎంపీలు లేకపోతే అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా మాట్లాడడం అవన్నీ జరిగింది. అంటే వాళ్ళందరూ నోరు విప్పడానికి కూడా భయపడేవాళ్ళు ఇప్పుడు చూసుకుంటే ఓపెన్గా చెప్తున్నారు. 100 మంది కార్పొరేటర్లు రాజీనామా చేశారు. ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా డెమోక్రసీ వచ్చింది అక్కడ అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే, ఎన్నో సంవత్సరాలు, 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి సిపిఐఎం లెఫ్ట్ కార్యాలయాలు అన్నీ మూతపడి ఉన్నాయో అవన్నీ కూడా తెరుచుకుంటున్నాయి. వాళ్ళ ఐడియాలజీ వేరే అయి ఉండొచ్చు, కానీ బీజేపీ సువేందు అధికారి గవర్నమెంట్ ఆ ఫ్రీడమ్ ఇస్తోంది. అపోజిషన్ ఉండాలి అన్న ఫ్రీడమ్. ఈవెన్ మమతా బెనర్జీ ఏంటంటే డిక్టేటర్షిప్ గవర్నమెంట్, నియంతృత్వం అంతే. సో ఆ విధంగా ఈ పార్టీ చాలా ఫాస్ట్గా కొలాప్స్ అయిపోతుంది. నేను అనుకోవడము, ఇక్కడ మనం చూస్తోంది ఏంటంటే, ఇంకా లోక్సభలో కూడా ఏమైనా స్ప్లిట్ అవుతుందేమో, ఆ పార్టీ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఇంకా మనం చూస్తున్న రిపోర్ట్లు కూడా ఏమొస్తున్నాయంటే, ఆవిడేదో మీటింగ్ పెడితే లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళది మీటింగ్ ఎవరైతే ఉన్నారో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 44 మంది అటెండ్ కాలేదట ఆ మీటింగ్లకి. యాక్చువల్గా ఆమె ఒకటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక మీటింగ్ ఆమె ఇంట్లో ఏర్పాటు చేశారు. దానికి 9 మంది ఎమ్మెల్యేలు డుమా కొట్టారు. కరెక్ట్. ఇమీడియట్ ఆఫ్టర్ ది రిజల్ట్. తర్వాత అసెంబ్లీ ఆవరణలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మీటింగ్ కూడా జరిగినట్టుంది. 80 మంది ఎమ్మెల్యేల్లో 36 మంది వచ్చారు, 44 మంది ఎమ్మెల్యేలు రాలేదు. అవును. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే అండి, టీఎంసీ లీడర్లు ఒక ఎక్కడ వెళ్తున్నా సరే చోర్ చోర్ అని ఒక సాంగ్ చాలా వైరల్ అయ్యింది. అదేంటంటే అది క్లబ్లో కూడా ప్లే చేస్తున్నారు అనమాట, డీజే సాంగ్స్ లాగా ప్లే చేస్తున్నారు. అది ఆ చోర్ చోర్ అనే ఒక సాంగ్ ఏదైతే ఉందో, ఇంకొక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఒక వీడియో కాదు, కపుల్ ఆఫ్ వీడియోస్. ఏంటంటే కొంతమంది టీఎంసీ నాయకులు, కరప్టెడ్ వాళ్ళు, తప్పులు చేసినటువంటి వాళ్ళు, కొంతమంది గూండాలు, టీఎంసీ గూండాలు అండర్వేర్లతోటి బనీన్ల మీద చేతులకి సంఖ్యలు వేసి రోడ్డు మీద నడిపించి ఫహీం అహ్మద్, చాలా మంది అయింది, జహంగీర్ ఖాన్ వీళ్ళ కూడా అయినట్టున్నాయి. సో చాలా మంది లీడర్స్ని అలా చేయడం కూడా జరుగుతూ వస్తుందండి. అయితే ఇదొక పక్కన అయితే, ఇంకో పక్కన మనం చూడాల్సింది, సరే ఒక పక్కన బార్డర్ వైపు ఎలా టైట్ చేస్తున్నారో మీరు చెప్పారు, 3D ఎఫెక్ట్స్ అని. అది కాకుండా ఎకనామిక్ పరంగా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే
మైగ్రేషన్ అనేది వెస్ట్ బెంగాల్ నుంచి మిగతా రాష్ట్రాలకు చాలా విపరీతంగా పెరిగిపోయింది అనమాట. సో దీన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు అనే అంశం మనం చూసుకోవాలి. ఒక అంశం మనం చూడాల్సింది ఏంటంటే అండి, 1960-61లో భారతదేశం ఒక జీడిపికి బెంగాల్ 10.5% కాంట్రిబ్యూట్ చేసేదండి. అయితే ఇప్పుడు అది 5%, 5.25% పడిపోయింది. చాలా దారుణంగా పడిపోయింది. ఇంకా మనం అక్కడ చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే అండి, ఈ మమతా బెనర్జీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6,688 కంపెనీలు వాళ్ళ హెడ్ క్వార్టర్లు ఏవైతే ఉన్నాయో అంటే అక్కడ బెంగాల్లో రిజిస్టర్ చేసుకున్నవి మిగతా రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. అంటే బాబోయ్ ఇక్కడ ఈ పాలసీ వీళ్ళ ఈ కట్ మనీ ఇవన్నీ మాకు వద్దు అని అన్నిటికీ లంచం లేదంటే అంటే షట్ డౌన్లు లేకపోతే బందులు ఇవి చేయడం అనమాట. ఓన్లీ 2017-18లో 1000కి పైన కంపెనీలు వెళ్ళిపోయాయండి బెంగాల్లో. ఇంకా ఆవిడ కూడా ఏదో బెంగాల్ సమ్మిట్ ఇటువంటివి ఆవిడ కూడా తీసుకొస్తే సరే మేము పెడతాం, డబ్బులు పెడతాం, అవన్నీ చెప్తామన్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్ ఏదైతే ఉందో అక్కడ వచ్చేసరికి 4th ర్యాంక్ ఉంది ఈ సమ్మిట్లు పెట్టుకున్న వాళ్ళు. కానీ యాక్చువల్ మీకు ఆ ర్యాంక్ చూసుకుంటే 14th వచ్చింది. లేదు మీకు కమిట్ చేస్తాం, ఇన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పిన వాళ్ళు మొత్తం తర్వాత ఈ రియలైజేషన్ చూసుకుంటే ఆ ర్యాంక్ 14th వచ్చేసింది అనమాట. అంటే మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే ఇలా ఉంటే వాళ్ళ అంటే మనకి ఎప్పుడైనా సరే చూసుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతి గవర్నమెంట్ అప్పు చేయాల్సిందే. కానీ చేస్తున్న అప్పు వాళ్ళు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంటే సరే రోడ్లు డెవలప్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ డెవలప్ అవుతుంది, టూరిజం డెవలప్ అవుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అప్పు చేయడంలో అర్థం ఉంది. ఈవిడ ఏం చేశారు, ఈ మైనారిటీ అపీస్మెంట్లకి సరే వీళ్ళకి ఇంత డబ్బులు ఇవ్వడం అదే చేసుకున్నారు. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాని మీద 5.3% ఉండేది 3% పడిపోయింది. అంటే నువ్వు అప్పులు తీసుకొచ్చి ఉచిత తైలాలకి ఇస్తున్నావు కానీ యాక్చువల్ క్యాపెక్స్ అంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఏమీ లేకుండా పోతుంది. అది పెద్ద సమస్య అక్కడ. సో అందు గురించి దగ్గర 7 లక్షల కోట్ల అప్పు ఉంది బెంగాల్లో ఇప్పుడు. అయితే ఇప్పుడు చూసుకునే అంశాలు ఏంటంటే సరే మరి బీజేపీ గవర్నమెంట్ కూడా ఉచిత తైలాలు ఇస్తామని చెప్పారు. సో ప్రతి వాళ్ళకి ఎంత ఒక 3,000 రూపాయలు నెలకి ఇస్తాము ఇవన్నీ చెప్పారు. సరే దాన్ని ఇంకా ప్రాసెస్ని చాలా టైటన్ చేస్తాము అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్న స్టెప్స్ ఏమేమి తీసుకున్నారు అనేది చూడాలి. అంటే అయినది ఒక ఇండస్ట్రీ స్ట్రాటజీ 6 పాయింట్ స్ట్రాటజీగా పెట్టుకున్నారు అనమాట. అంటే సింగూర్ యాక్చువల్లీ 20 ఏళ్ల క్రిందట టాటా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేద్దామని వచ్చి బ్యాక్ వెళ్ళిపోయింది సింగూర్. అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ జోన్స్ అని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో అది ఏంటంటే అది ఒక పాజిటివ్ స్టెప్గా చూడవచ్చు. కానీ అతను లా అండ్ ఆర్డర్ని ఎలా కంట్రోల్ చేస్తారు అనేది అది పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అది ఇప్పుడు వేగంగా జరుగుతుంది. ఇంకోటి లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎలా పుష్ ఇస్తారు అంటే కొన్ని మనం చూసాము. ఒక చిన్న స్పేస్ ఏదైతే ఉందో 300 మీటర్స్ 400 మీటర్స్ దాని పర్మిషన్ ఇవ్వకుండా మెట్రో ఆగిపోయింది. దాని పర్మిషన్ ఇచ్చేసి 15 రోజుల్లో కంప్లీట్ చేసేసారు కలకత్తాలో. సో అటువంటి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో డమ్ ఎయిర్పోర్ట్ దగ్గర గత 50 సంవత్సరాల నుంచి పవర్ లేదంటున్నారు. మళ్ళీ వచ్చింది. ఇప్పుడు వచ్చింది. సో అదొకటి. సో నెక్స్ట్ ఇంకోటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనమాట. అంటే వీళ్ళ గవర్నమెంట్ మోడల్ ఎలా చేస్తున్నారంటే వాళ్ళే ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారు. అంటే ఏ బిజినెస్ పెట్టాలంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి ఎవరికైనా ఈ ల్యాండ్ అక్విజిషన్ చాలా పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. సో అటువంటి గవర్నమెంటే అక్కడ ఉండే జనాలకి లేకపోతే ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి ఇది ఎందుకు మీకు ఉపయోగపడుతుంది అని చెప్పడము, దానికి తగ్గట్టు వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ వచ్చి ల్యాండ్ బ్యాంక్ని డెవలప్ చేసుకుంటూ వచ్చి ఇంత ల్యాండ్ బ్యాంక్ రెడీగా ఉంది మేము మీకు ఇస్తాము అని చెప్పి వీళ్ళు ముందే ప్రొయాక్టివ్ అప్రోచ్ ఒకటి పెట్టుకున్నారండి పాలసీ పరంగా. ఇంకోటి మన
గత 15 సంవత్సరాలుగా సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని చెప్పి ఈడ ప్రతి పాలసీని వ్యతిరేకిస్తూ వచ్చారు మమతా బెనర్జీ. ఇప్పుడు సెంట్రల్లో వాళ్ళదే గవర్నమెంట్, స్టేట్లో వీళ్ళదే గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు ఈ పిఎల్ఐ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేయడము. సో నెక్స్ట్ ఏంటంటే ఈ నీతి ఆయోగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంచి రిలేషన్ ఏర్పాటు చేసుకురావడము, ఇవన్నీ బాగా జరుగుతున్నాయండి. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటంటే ఎప్పుడైతే ఈ రెండు గవర్నమెంట్లు సేమ్ ఉన్నాయో డబుల్ ఇంజన్ సర్కార్ అని బీజేపీ వాళ్ళు అంటారు. దాంతో రావడంతో ఏమైందంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్వెస్టర్స్కి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. అందు గురించి ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చాయో అక్కడున్న షేర్స్ అంటే అక్కడ ఇంకా కంపెనీలు ఎవరైతే ఉన్నారో బర్జర్ పెయింట్స్, ఐటీసీ ఇటువంటి కంపెనీలు ఎక్కడైతే ఇంకా కోల్కతా, బెంగాల్లో ఉన్నాయో వాళ్ళ షేర్ వాల్యూలు పెరిగాయి. సరే ఇన్వెస్టర్కి కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది గవర్నమెంటు అన్న ఉద్దేశంతో అక్కడ జరిగిందండి. అంటే ఇదొక గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఎంకరేజ్మెంట్ వచ్చింది ఇన్వెస్టర్ పెట్టుబడులు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేబర్ రిఫార్మ్స్ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు లేకపోతే మిగతా మమతా బెనర్జీ కమ్యూనిస్ట్ వాళ్ళు లెఫ్ట్ అయితే ఈమె ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. సో ఎటువంటిది ఈ రిఫార్మ్స్కి కానీ ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ లేకుండా చేసేసారు. దాంతో ఏమైందంటే మైగ్రేషన్ విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ రావడానికి ఇప్పుడు మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్స్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది. సో ఈ 6 పిల్లర్స్ని పెట్టుకొని సువేందు అధికారి గారు ఇంకా ఆర్థిక పురోగతి చెందడానికి బెంగాల్కి వారు చూస్తున్నారండి. మీరు అన్నట్టుగా ఒకటి సంక్షేమము, అట్ ద సేమ్ టైం డెవలప్మెంటు, పెట్టుబడులను రాబట్టడము, అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్. కరెక్ట్. ఇది పెద్ద ఛాలెంజ్. 4 సైమిల్టేనియస్గా జరుగుతున్నాయి. వీ మస్ట్ అప్రిషియేట్ సువేందు అధికారి. అంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే, ఎందుకంటే మనకి కొంచెం రిజల్ట్స్ రావాలి. అట్లీస్ట్ ఇంటెంట్ అయితే ఉంది, ఇంటెంట్ కనబడుతోంది, పరిపాలనలో వేగం కనబడుతోంది. ఇది కంటిన్యూ చేయాలి. అంటే మొదట ఏదో చేసేస్తాం ఆరంభ సూరత్వం అంటారు కదా, అలా ఉంటుందని అనుకోను. ఎందుకంటే నేను ఎందుకు అనుకుంటున్నానంటే రాక వచ్చినటువంటి అవకాశం. కరెక్ట్. రాక ఫస్ట్ ఛాన్స్ బెంగాల్ ప్రజలు బీజేపీకి ఇచ్చారు. మరి దీన్ని ఎంత చక్కగా వినియోగించుకోవాలి, తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ట్రాక్ రికార్డ్ ఉంది కదా గతంలో. ఎక్కడ ఒకసారి జెండా పాతితే కనీసం ఒక 15-20 సంవత్సరాల పాటు అక్కడ కదలరు అనేటువంటి ట్రాక్ రికార్డ్ ఉంది. బహుశా నాకు తెలిసి బెంగాల్లో కూడా రాబోయే 15-20 సంవత్సరాలు ఈ జాతీయవాద ప్రభుత్వం ఉంటే దేశానికి సురక్షితము, ఆ రాష్ట్రానికి కూడా మంచిదనేటువంటి భావన వ్యక్తమవుతుంది. అలా జరుగుతుందనే మనము ఆశిద్దాం. ఇంకోటి ఇక్కడ కీ సెక్టర్లు చూసుకుంటే అండి, న్యాచురల్ రిసోర్సెస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి బెంగాల్కి. మేము మామూలుగా చూస్తే పోర్టు ఉంది, లాజిస్టిక్స్కి పోర్ట్స్కి మంచి అవకాశం ఉంది. ఈ మధ్య చూసాం అక్కడ ఒక $14 బిలియన్ బ్యారెల్స్ వచ్చే ఆయిల్ కూడా అక్కడ ఉంది. కానీ మమతా బెనర్జీ దానికి పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు. సో అదొకటి ఉంది. ఇంకా చూసుకుంటే అండి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అదొకటి ఉంది. సో ఈ అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి మనం బీజేపీ గవర్నమెంట్ పరంగా చూసుకుంటే మనకి మీరు చెప్పింది రైట్, గత 25 సంవత్సరాలు లేకపోతే 30 సంవత్సరాల నుంచి గుజరాత్లో ఉంది. కన్సిస్టెంట్గా టాప్ 3 స్టేట్స్లో ఉంది గుజరాత్. అయితే మనం దీన్ని కూడా చూసాము, ఉత్తరప్రదేశ్ కూడా చూసాము. బీమారు స్టేట్స్లో ఒకటి అని అనుకున్నాము. ఎప్పుడైతే పరిపాలనా వ్యవస్థని స్థిరపరిచారో అక్కడ, దాని ఎఫిషియన్సీ ఎప్పుడైతే పెంచారో వాళ్ళు కూడా ఇప్పుడు టాప్ 3లో ఉన్నారు, జీడిపి పరంగా ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ గారి సారథ్యంలో దూసుకుపోతుంది. సో అందు గురించి ఏంటంటే మనము వాటిని ఒక ఎగ్జాంపుల్గా చూసి అట్లీస్ట్ పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి మనం ఆశించవచ్చు డెఫినెట్గా. ఎందుకంటే అతనికి గవర్నెన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, సమర్థత ఉన్నాయి కాబట్టి అది సాధ్యం అవుతుందనే రాబోయే కనీసం ఒక 15-20 ఏళ్ల పాటు అక్కడ జాతీయవాద ప్రభుత్వం అంటానంటే బీజేపీ బియాండ్ ద పార్టీస్ మనం మాట్లాడుకుంటే జాతీయవాద ప్రభుత్వం అవసరం బెంగాల్కి, తద్వారా దేశానికి అవసరం. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడైతే నీకు స్టేబుల్ గవర్నమెంట్ ఉందో, సెక్యూర్డ్ గవర్నమెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా ఇన్వెస్టర్లు వస్తారు. దానికి తోడు లేబర్ రిఫార్మ్స్ కూడా తీసుకొస్తే డెఫినెట్లీ వీ కెన్ సీ బెంగాల్ కాంట్రిబ్యూటింగ్ మోర్ టు జీడిపి ఆఫ్ భారత్. అది జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.
కొత్త ముఖ్యమంత్రికి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, నమస్కారం. మరి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నా ఈ సందర్భంగా, పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు పాతినటువంటి ఈ జెండా ఎన్ని ఏళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంది అండ్ గడిచిన అతను సీఎంగా వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు, వాటి ఫలితము ఏ విషయంలోనైనా లా అండ్ ఆర్డర్ కానీ, డెవలప్మెంట్ కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఇప్పటి వరకు పరిపాలన జరిగినటువంటి తీరు మీకు ఎలా అనిపిస్తోంది? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.